అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. కెన్ మీడియా తరపున రాష్ట్రంలోనూ దేశంలోనూ ముస్లిం సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు రంజాన్ పండుగ చేసుకుంటూ ఉపవాసాలు నెల రోజుల నుంచి ఉన్నటువంటి ఉపవాసాల దీక్షను ఈరోజు ముగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు దినపత్రికలోని ప్రధాన అంశాలను కానీ విశ్లేషించినట్లయితే, మొదటగా ఈనాడు తీసుకున్నట్లయితే, పేదరికం లేని సమాజమే ధ్యేయం, బాగా పనిచేసిన మార్గదర్శులకు సన్మానం. ఆగస్టు 15 నాటికి P4కు రూపం తీసుకొస్తాం. కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 లోగోను ఆవిష్కరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. P4లో భాగంగా ఎంపిక చేసిన నరసింహస్వామి కుటుంబాన్ని సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చిత్రంలో శ్రావణ్ కుమార్, పయ్యావుల కేశవ్, చంద్రశేఖర్, మేఘా కృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్. పేదల అభ్యున్నతికి బాట. గత సర్కార్ పారిశ్రామికవేత్తలను వాటాలు అడిగేది. కూటమి ప్రభుత్వం పేదలకు వాటా పంచమంటుంది. P4కు శ్రీకారం చుట్టిన సీఎంకి హ్యాట్స్ ఆఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కుమార్తె చదువు కోసం కుమారుడి చదువు ఆపించారు. ప్రతి పేద కుటుంబంలో ఇలాంటివి ఉంటాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 5 ఏళ్ళు అందరికీ అవమానాలే, భవిష్యత్ అంతా రాజపూజ్యమే. ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు 202 మందికి కళారత్న ఉగాది పురస్కారాలు ప్రదానం. చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్ల ముందు నుంచి చెప్తున్నాడు, P4 అనే ఒక పథకాన్ని తీసుకొస్తాము. ఈ P4 పథకంలో భాగంగా పేదవాళ్ళని పారిశ్రామికవేత్తలుగా మార్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రంలోనూ ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు పారిశ్రామికవేత్తలు, తెలుగు వారంతా కూడా, ఉన్నత స్థానంలో ఉన్న తెలుగు వారంతా కూడా తమ తమ ప్రదేశాలలో భాగస్వాములై అక్కడ ఉన్న పేదవాళ్ళని దాదాపు 10 నుంచి 20 కుటుంబాలను ఒక్కొక్కరు దగ్గరకు తీసుకొని వాళ్ళ వ్యాపారంలో భాగస్వాములు చేసి ఉన్నత స్థాయికి, అంటే పేదరికం నుంచి ఉన్నత స్థానాల్లోనికి తీసుకొచ్చే విధంగా సహాయపడాలి అని ఒక P4 పథకాన్ని నేను ఉగాది రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీన్ని దాదాపు ఆగస్టు 15 నాటికి P4కు ఒక రూపం అనేది వస్తుంది. ఈ మేఘా కృష్ణారెడ్డి లాంటి పారిశ్రామికవేత్తలు, ఇంకా అనేక మంది, అన్ని ప్రైవేటు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, గత సర్కారు పారిశ్రామికవేత్తలను వాటాలు అడుగుతుంది, కానీ మా సర్కార్ అనేది పారిశ్రామికవేత్తల నుంచి వాటాలను ప్రజలకు పంచమంటుంది, పేదవాళ్ళకు పంచమంటుంది. ప్రతి పారిశ్రామికవేత్తను కూడా దాదాపు 10 నుంచి 15, 20 కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ వ్యాపారంలో, కొత్త వ్యాపారంలో భాగస్వాములు చేయటం, లేదా వాళ్ళు చేసుకున్న వ్యాపారానికి సహాయం చేయటం, ఆ కుటుంబాలని ఉన్నత స్థానానికి తీసుకొచ్చే బాధ్యతను మీరు తీసుకోండి అని ప్రభుత్వం ఒక స్కీమును ఏర్పాటు చేసింది. కాబట్టి ఇది కరెక్ట్గా సక్సెస్ఫుల్గా జరిగితే ఇది ఒక పెను మార్పులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను మార్పులను తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. మయన్మార్లో మళ్ళీ భూకంపం. మాండేలే సమీపంలో కంపించిన భూమి, నిద్రకు దూరంగా ఆరుబయటే ప్రజలు, వీధుల్లో కుళ్ళుతున్న మృతదేహాలు. మయన్మార్లో సంఘటన ఈ విధంగా ఉందంట. అంటే మళ్ళీ రెండోసారి కూడా భూకంపం రావడం జరిగింది. ఈ భూకంప భయంతో రాత్రి ప్రజలు కూడా ఆరుబయట నిద్రించడం జరిగింది. అక్కడ చనిపోయిన వ్యక్తుల్ని పారవేయటానికి అంత్యక్రియలు చేసే దిక్కు కూడా లేని విధంగా తయారైంది పరిస్థితి. గాడిన పడిన పోలవరం ప్రాజెక్ట్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే 6% పనులు జరిగాయి. జగన్ హయాం 5 ఏళ్లలో చేసింది 11.5%. వరదల్లోనూ పనులు చేసేలా ఏర్పాట్లు. సిపేజీ నియంత్రణకు బట్రస్ డ్యామ్ నిర్మాణం. డీ వాల్ నిర్మాణ పనుల కొనసాగింపునకు ప్లాట్ఫామ్. పోలవరం ఇప్పటికి ఈ రోజుకి ఒక క్రమ పద్ధతిలో ఏర్పడి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ 9 నెలల్లో దాదాపు 6% పనులు కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది.
జగన్ 5 సంవత్సరాలు కలిపి కూడా 11.58% చేశాడు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే దాదాపు 6% పని కంప్లీట్ అయిందని చెప్పడం జరిగింది. 375 కోట్లతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ 2వ తొలి యూనిట్ ప్రారంభం. కాకినాడ జిల్లాలో పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతంలో రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ 3 కంప్రెస్డ్ బయోగ్యాస్ కాంప్లెక్స్లను ఇక్కడ నిర్మించడం, ఇక్కడ తొలి యూనిట్ ఏప్రిల్ 2న ప్రారంభం చేయటము, మిగిలిన 2 మే ఆగస్టు నెలలో ప్రారంభించడం జరుగుతుంది. టోటల్గా రిలయన్స్ సంస్థ అనేది బయో ఎనర్జీలో 3 ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నది. అంటే బయో వేస్ట్ మెటీరియల్, పనికిరాని చెత్త అంతా సేకరించి అక్కడ తీసుకుని వాటి నుంచి గ్యాస్ తయారు చేయడం జరుగుతుంది. ఇది కానీ పూర్తిగా అమల్లోకి వచ్చినట్లయితే కొంత గ్యాస్లో ఉండే ఇబ్బందులు కూడా తొలగేటటువంటి అవకాశం ఉంది. గ్యాస్ రేట్లు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే, పేదవాడిని పైకి తెద్దాం, సంపద కొందరికే పరిమితం కారాదు చంద్రబాబు, పేదరిక నిర్మూలనకే P4, పేదరికం తగ్గడానికి P4 అనేది ఒక మార్గం. పథకం ప్రారంభంలో సీఎం, జీవితాంతం సమాజం కోసమే, గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో కల తప్పింది, ఇలా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఉగాది వేడుకల్లో చంద్రబాబు నాయుడు, సమాజం వల్లే బాగా సంపాదించారు, దానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. మీతో పుట్టిన వారు పేదవాళ్ళుగానే ఉన్నారు, తిండి దొరకటం లేదు, సొంత ఇల్లు లేవు, వారిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో పేదవాళ్ళు ఉండకూడదు, ఇదే నా జీవిత ఆశయం. తెలుగు జాతిని తెలివైన జాతిగా మార్చే బాధ్యత మార్గదర్శులదే. ఈ P4 స్కీమ్ అనేది చాలా మంచి పద్ధతి. దీనివల్ల చాలామంది పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీలు కూడా ఉత్తేజితం చెంది దీంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద గట్టి నిర్ణయం తీసుకొని పారిశ్రామికవేత్తలు మొబలైజ్ చేసినట్లయితే అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపి దీంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలామంది జీవితంలో బాగు చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇందులో పారిశ్రామికవేత్తలు అంటే పేదవాళ్ళని దత్తత తీసుకున్నటువంటి పారిశ్రామికవేత్తని మార్గదర్శిగాను, ఆ కుటుంబాల్ని బంగారు కుటుంబంగాను వర్ణించడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసినటువంటి నరసింహస్వామి కుటుంబాన్ని కూడా నిన్న పథకం ప్రారంభం మొదటి సమావేశంలో సన్మానించడం జరిగింది. ఇది ఒక గేమ్ చేంజర్గా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆలోచన మంచిదే, కానీ అమలు చేసే దాంట్లోనే ఉంది క్లిష్టమైన పరిస్థితులన్నీ. ఇది కరెక్ట్గా కానీ ఈ స్కీమ్ కానీ అమలు పరిచినట్లయితే చాలా వరకు ప్రజల సమస్యలు కూడా తీరేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాబో రోజుల్లో ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు ఎదురు చూడకూడదు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు ఎదురు చూడకుండా ఉండాలంటే వాళ్ళని కొంత అభివృద్ధి చెందేటటువంటి ఏర్పాట్లు చేయాలి. ఈ విధంగా ప్రభుత్వ స్కీములు తగ్గించడానికి కూడా ఈ P4 లాంటి స్కీములు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుంది. జగన్ భూదందాలో 6 మంత్రులు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి భూదందాలో మొత్తం 6 మంత్రుల ప్రమేయం ఉన్నట్టు, అనేక మంది డిప్యూటీ కలెక్టర్లు, MROలు ప్రమేయం ఉన్నట్టు ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. రెవెన్యూ శాఖ ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. 13.59 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేయటం, చట్ట వ్యతిరేకంగా నిషేధిత జాబితా నుంచి 5.7 లక్షల ఎకరాలకి విముక్తి చేయటం, 8,483 ఎకరాలను అక్రమ రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఈ అంతర్గత విచారణలో నిగ్గు తేల్చినటువంటి నిజాలు ఒక నివేదికని రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. విజయవాడలో ఆ 4 గంటలు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్ళు. విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం, పగిలిన బుల్లెట్ హెడ్లైట్, పాస్టర్ చేతికి గాయాలు, గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్దకు చేరే సమయానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో చేతితో సైగలు. రామవరపాడు రింగు సమీపంలో 2వ ప్రమాదం, పక్కన కూర్చోబెట్టిన ట్రాఫిక్ SI, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ బూత్ వద్ద 3 గంటలు నిద్రపోయిన పాస్టర్. మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్కు ట్రాఫిక్ SI సుబ్బారావు కౌన్సిలింగ్. వెళ్ళొద్దని వారించినా పట్టించుకోకుండా ప్రయాణం. తిరిగి ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు. సీసీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు.
ఇది గత 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ హల్చల్ చేస్తున్న, హల్చల్ అంటే ఒక సీరియస్గా మత సంఘర్షణలు మొదలవటానికి కారణం అంటే అటువంటి మత సంఘర్షణ మధ్య చిచ్చు పెట్టడానికి అనేక రకాల ఆరోపణలకి కారణమైనటువంటి పగడాల ప్రవీణ్ యొక్క మృతికి ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. అతను హైదరాబాద్ నుంచి ప్రయాణించిన అన్ని కూడళ్లలోనూ అన్ని పెట్రోల్ బంకుల వద్ద CCTV ఫుటేజ్లు తీయటం జరిగింది. ఇతను ప్రయాణించిన విధానం, ఇతను అదే ఎలా యాక్సిడెంట్ జరిగిందనే దాని గురించి ఒక కొలిక్కి రావడం జరిగింది. అంటే కోదాడ దగ్గర ఒకసారి డ్రింక్ చేసినట్టు తెలుస్తున్నది. అక్కడి నుంచి గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి ఆయిల్ పట్టించుకొని, ఆయిల్ పట్టించే సమయంలో కూడా మనిషి మాట్లాడలేనంత స్థితిలో ఉన్నాడు అని తెలియటం జరిగింది. తర్వాత రామవరపాడు రింగ్ రోడ్డు వద్ద మరొకసారి అక్కడ బండి మీద నుంచి పడిపోవడం జరిగింది. అక్కడ ట్రాఫిక్ SI ఆటో డ్రైవర్లు కలిపి అతను పక్కన కూర్చోబెట్టి బండిని కూడా పక్కకు తీయటం జరిగింది. అక్కడ ట్రాఫిక్ బూత్ వద్ద దాదాపు గడ్డిలో 3 గంటల పాటు అక్కడే నిద్రపోయినట్టు తెలుస్తున్నది. తర్వాత మద్యం మత్తులో వాహనం నడపకూడదని పాస్టర్కు ట్రాఫిక్ SI కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. కానీ అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ ఏలూరులో మరొక మద్యం సీసా తీసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా CC ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం రేపు దాని పూర్తి వివరాలతో పోలీసులు చెప్పేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, ధన్యవాదాలు.